హాయ్ అందరికీ. నేను ఈరోజు బటర్ నాన్స్ తయారు చేస్తున్నాను. అందుకు తగినంత మైదా తీసుకోవాలి. మైదాతోనే కదండి నాన్స్ తయారు చేసేది. మా పిల్లలు ఈరోజు వెరైటీగా తినాలని అడిగారు. అందుకే నేను బటర్ నాన్స్ తయారు చేస్తాను. చికెన్ కర్రీ తయారు చేస్తానని చెప్పాను. బటర్ నాన్స్ మన ఇంట్లో ఫ్యామిలీకి సరిపడినంత పిండి తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇట్లా వెరైటీగా మన చేతులతో మనం చేసుకుంటే అది ఎట్లా వచ్చినా మనమే చేసినాం కదా అనే టేస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది కదండి. హోటల్లాగా రాకపోవచ్చు. సో నాకు వచ్చినట్టు చేశానండి. కొంచెం లాస్ట్లో కొంచెం కలిపిన తర్వాత ఆయిల్ వేసుకుంటే కొంచెం చేతికి అంటుకోకుండా ఉంటుంది. నేను అట్లా చేసుకున్న తర్వాత మనకు చపాతీ ఉండల్లాగా తయారు చేసుకోవాలి. అన్ని బాల్స్ని అట్లా తయారు చేసుకొని మన సైజు ఎంతో అట్లా తయారు చేసుకొని పెట్టుకోవాలి. మనకు తగినంత సైజులో తయారు చేసుకొని అందులో దానిపైన తడిగుడ్డ కట్టుకోవాలి. తడిగుడ్డ కప్పడం మర్చిపోద్దండి. ఎందుకంటే మనం చేసిన తర్వాత 15 నిమిషాలు ఫార్మాటింగ్ కోసం వదిలేస్తాం కదండి. అందుకు పైన పొర అంతా ఎండిపోతుంది. మనం నాన్స్ చేసేటప్పుడు అది కొంచెం ఎండిపోయినట్లు ఉంటుంది. ఆ నాన్స్ తయారు చేయడానికి రాదండి. తర్వాత అట్లా నేను చపాతీ కవర్ పైన ఒత్తుకొని డైరెక్ట్గా వాటర్ అప్లై చేసుకొని మన సైజు మనకి ఎంత వస్తే అంత సైజు తయారు చేసుకొని వాటర్ అప్లై చేసుకొని పెనం మీద వేసుకున్నాను. వాటర్ అప్లై చేసిన సైడే పెనం మీద వేసుకోవాలి. మనం జొన్న రొట్టెమో వేసిన తర్వాత పైన వాటర్ అప్లై చేసుకుంటాం. దీనికేమో వేసిన సైడే ప్యాన్ పైన వేసుకోవాలి. కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత తిప్పేసుకోవాలి. డైరెక్ట్ పొయ్యి మీద కాల్చుకుంటున్నాను నేను. నాకు పుల్కాలు తయారు చేస్తాను. అందుకు నాకు ఇలాగనే అలవాటైంది. సో మీరు ప్యాన్ ఇట్లా బోర్లా పెట్టైనా కాల్చుకోవచ్చు. నాకు ఇలాగే అలవాటు. నేను డైరెక్ట్ పొయ్యి మీదనే కాల్చుకుంటాను. పొయ్యి మీదనే కాల్చుకోవడం నాకు అలవాటైపోయింది. అట్లా ఒకటేమో చేతిపైన పాముకొని చేస్తున్నాను. ఒకటేమో చపాతీ పేపర్ పైన, ఒకటేమో చేతుల మీద. మీకు 2 విధాలుగా చూపించాను. మీకు ఏది నచ్చితే అది అట్లా మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోండి. నాకేమో 2 వచ్చు. కాకపోతే ఇది కొంచెం హోల్ పడింది, ఏమనుకోవద్దండి. వాటర్ అప్లై చేశాను, అది స్కిప్ అయింది. వాటర్ అప్లై చేసిన సైడే ప్యాన్ పైన వేసాను. ప్యాన్ పైన వేసుకొని మనం బబుల్స్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత డైరెక్ట్గా పుల్కాలాగా పొయ్యి మీద చేసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్నప్పుడే బటర్ అప్లై చేసుకోవాలి. అవి నాన్స్ చల్లారిపోయినాయి అనుకుంటే మీరు ఒకవేళ తినే ముందు ఓవెన్లో పెట్టుకొని వేడిగా తినొచ్చు. అట్లా అయినా 1 మినిట్ పెట్టుకుంటే